ప్రకాశం జిల్లాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా కేసుపల్లిలో గతేడాది అక్టోబర్లో ఈతకు వెళ్లి గడ్డం ఆనంద్ మృతి చెందిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఆనంద్ ఒక్కడే మృతి చెందడాన్ని ఆనంద్ తల్లిదండ్రులు అనుమానాస్పద మృతిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి పోలీసులు ఆ కేసులో నిర్లక్ష్యం వహిస్తూ తమకు సరైన సమాధానం చెప్పలేదని గత 3 రోజుల క్రితం పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకి దిగారు. గుట్టుచప్పుడు కాకుండా వారికి సర్ది చెప్పి పంపించారు పోలీసులు. అయితే పోలీసుల వైఖరిపై సంతృప్తి లేని ఆనంద్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక గిద్దలూరు అమరావతి జాతీయ రహదారిపై ఉదయం 8 గంటలకు ధర్నాకు దిగారు. ఆనంద్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దోషులను పట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నాకు దిగటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. తారుమారు చేసిన మాకు న్యాయం కావాలి. మా పిల్లల్ని ఎందుకు చంపిండ్రు? మాకు న్యాయం ఎందుకు జరగడం లేదు? మాకు న్యాయం ఒక్కటి చేయండి సార్. మీ కాళ్ళలో పట్టుకుంటాం సార్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా కేసుపల్లిలో గతేడాది అక్టోబర్లో ఈతకు వెళ్లి గడ్డం ఆనంద్ మృతి చెందిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఆనంద్ ఒక్కడే మృతి చెందడాన్ని ఆనంద్ తల్లిదండ్రులు అనుమానాస్పద మృతిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక అప్పటి నుండి పోలీసులు ఆ కేసులో నిర్లక్ష్యం వహిస్తూ తమకు సరైన సమాధానం చెప్పలేదని గత 3 రోజుల క్రితం పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకి దిగారు. అయితే గుట్టుచప్పుడు కాకుండా వారికి సర్ది చెప్పి పంపించారు పోలీసులు. అయితే పోలీసుల వైఖరిపై సంతృప్తిగా లేని ఆనంద్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గిద్దలూరు అమరావతి జాతీయ రహదారిపై ఉదయం 8 గంటలకు ధర్నాకు దిగారు. ఆనంద్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దోషులను పట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నాకు దిగటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, గతేడాది అక్టోబర్లో ఆనంద్ మృతిపై అనుమాన నిమిత్తం పోలీసుల నిర్లక్ష్యానికి సంబంధించి గ్రామస్తులు రోడ్డుపై ధర్నాకు దిగారు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి గత సంవత్సరం అక్టోబర్ 28వ తేదీ చనిపోయినటువంటి ఆనంద్ అనే వ్యక్తికి మృతికిపై మాకు అనుమానాలు ఉన్నాయంటూ అదే రోజు ఆనంద్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 4 ఫ్రెండ్స్ తో కలిసి ఆనంద్ ఈతకి వెళ్ళాడు. ఆనంద్ మాత్రమే మృతి చెందటం ఏంటి? మృతి చెందిన తరువాత ఆ సదరు 4 ఫ్రెండ్స్ ఊరిడిచిపెట్టి పరారయ్యారు. దీని మీద మాకు అనుమానం ఉందంటూ పోలీసు వాళ్ళ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంతో గత 3 రోజుల క్రితం గ్రామస్తులందరూ కలిసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి పోలీసుల్ని వివరణ అడగ్గా పోలీసులు సమాధానం సక్రంగా చెప్పకపోవడంతో ఈ రోజు అమరావతి నంద్యాల రహదారి పైన బైఠాయించారు. సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. తర్వాత సింగరాయకొండ మార్కాపురం సిఐ శ్రీనివాసరావు గారు వచ్చి వాళ్ళకి సర్ది చెప్పి మీకు మేము న్యాయం చేస్తాము అంటే మీరు న్యాయం చేసేంత వరకు మేము రోడ్డు మీద నుంచి కదలము. గత 6 నెలల నుంచి ఈ విధంగానే చెప్తున్నారు. మాకు న్యాయం జరిగితేనే, మా బిడ్డ మృతికి న్యాయం జరిగితే మాత్రమే మేము ఈ ధర్నా విరమిస్తామని చెప్పాక మార్కాపురానికి చెందిన సిఐ సుబ్బారావు గారు పూర్తి హామీతో ధర్నా విరమించారు.
ఏమైనా కానీ పోలీసులు ఇలాంటి మృతి పట్ల నిర్లక్ష్యం వహించడంతో గ్రామస్తులు కూడా పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం పోతుంది. మా బిడ్డ మరణానికి న్యాయం సమకూర్చాలని చెప్పి, న్యాయం సమకూర్చిన పక్షంలో మరలా మేము ధర్నా కూర్చుంటాము, ఈసారి మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్పి పోలీసుల దగ్గర చెప్పిన పరిస్థితి బ్రాహ్మణి. అయితే కుమార్ చెప్పండి, ఆనంద్ తల్లిదండ్రులతో పోలీసులు ఏం చెప్పారు? దీనికి సంబంధించి అంటే ఎటువంటి అప్డేట్స్ ఏంటి? డిఎస్పీ గారు ఫోన్ లో ఆనంద్ తల్లిదండ్రులతో మాట్లాడారు. డిఎస్పీ గారు పూర్తిగా నేను బాధ్యత తీసుకుంటాను, మీకు వారం 15 రోజుల్లోపు దీనికి బాధ్యత ఈ ఘటనకు బాధ్యుల మీద నేను చర్యలు తీసుకుంటాను. మీ బిడ్డ మృతిపై పూర్తి విచారణ జరిపించి 10 రోజుల్లోపు మీకు ఘటన విచారణకు సంబంధించినటువంటి పూర్తి నివేదిక మీకు ఇస్తాను, నా మాట నమ్మని డిఎస్పీ గారు ఫోన్ లో మాట్లాడిన తర్వాతనే ఆనంద్ తల్లిదండ్రులు ధర్నా విరమించారు బ్రాహ్మణి. అయితే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది కుమార్ అక్కడ? ఇప్పుడే ధర్నా విరమించారు. ట్రాఫిక్ సుమారుగా 7 కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. వాళ్ళు గ్రామస్తుల మటుకు ఈసారి మాకు మా న్యాయం జరగకపోతే పెట్రోల్ తో మేము ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధపడతామని డిఎస్పీతో మాట్లాడిన పరిస్థితి బ్రాహ్మణి. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఓకే, థ్యాంక్ యూ. నా పిల్లాడు టైర్ మీద బయట ఇగో నీ తరాక సచ్చినాడన్నా, నీ టైర్ మొత్తం ఉండే సీసీ కెమెరాలు అన్ని చూపిస్తాం, సెల్లులలో ఉండే డబ్బుకు లోపడి మాత్రం కేసు అంతా తారుమారు చేసిండు. కాదు తారుమారు చేసిండు, మళ్ళీ తారుమారు చేసిన మాకు న్యాయం కావాలి సార్. డబ్బు వద్దు, మా పిల్లల్ని ఎందుకు చంపిండ్రు, మాకు న్యాయం ఎందుకు జరగడం లేదు, మాకు న్యాయం ఒక్కటి చేయండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాం సార్.